హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దానితో పాటుగా స్టాటిక్ జీకే అండ్ కాన్సెప్చువల్కి సంబంధించి ఏదైనా ఉంటే అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది, ఒక ఎక్సర్సైజ్కి సంబంధించింది అని చెప్పొచ్చు. విమ్ బ్యాక్స్. సో ఇండియాకి వియత్నాంకి మధ్యలో మనకి ఒక యుద్ధ విన్యాసం అనేది రీసెంట్గా వియత్నాం యొక్క క్యాపిటల్ అయిన హనోయి అనే ప్రాంతంలో జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి విమ్ బ్యాక్స్ అనే ఎక్సర్సైజ్ ఉంది చూసారా. సో వియత్నాం అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్గా దీన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి రీసెంట్గా ఎక్కడ జరిగింది అంటే వియత్నాం యొక్క క్యాపిటల్ అయిన హనోయి అనే ప్రాంతంలో జరిగింది ఈ సంవత్సరం. యాక్చువల్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది, ఈ యుద్ధ విన్యాసం స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2018లో స్టార్ట్ అయింది ఫస్ట్ ఎడిషన్. 2018లో ఇది స్టార్ట్ అయినప్పుడు సో మనకి మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దీన్ని స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ ఎడిషన్. సో దాని తర్వాత ఒక కంట్రీ అంటే ఏమంటారు, ఈసారి మనకి ఇండియా అయితే నెక్స్ట్ టైం వియత్నాం అట్లా మనకి కండక్ట్ చేసుకుంటూ వచ్చారు. 2022లో ఇండియాలోనే కండక్ట్ చేశారు చాందీ మందిర్ అనే ప్రాంతంలో. సో 2023లో హనోయిలో కండక్ట్ చేస్తున్నారు. అది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ విమ్ బ్యాక్స్ మీద వచ్చింది. ఇండియాలో ఎక్కడ జరిగింది, ఎన్నో ఎడిషన్ జరిగింది, సో లాస్ట్ ఎడిషన్ ఎక్కడ జరిగింది, ఇలాంటి దాని మీద 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నట్టు క్వశ్చన్ ఉందన్నమాట. అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మధ్యప్రదేశ్కి నూతనంగా ఒక చీఫ్ మినిస్టర్ రావడం జరిగింది, మోహన్ యాదవ్ గారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క ప్లేస్లో మోహన్ యాదవ్ గారు మధ్యప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా వచ్చారు. అది మనం అండ్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం కూడా. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ ఏషియన్ సమిట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఏషియన్ సమిట్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్గా చెప్పచ్చు. సౌత్ ఈస్ట్ ఏషియన్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాలు అనమాట. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి. సో దీంట్లో ఇండియా మెంబర్ కాదు, కానీ ఇది సమిట్ నిర్వహించినప్పుడల్లా ఇండియా కూడా మనకి ఆ మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటుంది జనరల్గా. అయితే ఇక్కడ ఇండియా ఎవరితో యుద్ధ విన్యాసం చేసింది? వియత్నాంతో కదా. వియత్నాం అనేది ఏషియన్ సమిట్లో వన్ ఆఫ్ ద మెంబర్. ఏషియన్ సమిట్లో చూసుకుంటే 1 ఇండోనేషియా, 2 థాయిలాండ్, 3 లావోస్, 4 మయన్మార్, 5 కంబోడియా, 6 వియత్నాం, 7 బ్రునై, 8 కంబోడియా అండ్ 9 మలేషియా అండ్ 10 సింగపూర్. ఈ 10 కంట్రీస్ కూడా ఏషియన్ సమిట్లో మెంబర్స్గా ఉన్నారు. అంటే వియత్నాం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఏషియన్ సమిట్. అలాంటి ఏషియన్ సమిట్లో మెంబర్ అయిన కంట్రీతో ఇండియా యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈసారి 2023లో ఏషియన్ సమిట్ లేదా 43rd ఏషియన్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలో. ఇండోనేషియాలోని జకర్తా అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ దీన్ని కండక్ట్ చేశారనమాట, ఏషియన్ సమిట్ అనే దాన్ని. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే రీసెంట్గా మనకి ఇండియాలోని న్యూఢిల్లీ ప్రాంతంలో టేబుల్ టాప్ జాయింట్ ఎక్సర్సైజ్ అనే దాన్ని కండక్ట్ చేశారు. న్యూఢిల్లీలోని మానేక్షర్ సెంటర్ అనేది ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అండ్ టేబుల్ టాప్ జాయింట్ ఎక్సర్సైజ్, ఇది ఇండియన్ ఆర్మీకి ఏషియన్ ఫోర్సెస్కి మధ్యలో ఈ యుద్ధ విన్యాసం కండక్ట్ చేశారు. ఈ యుద్ధ విన్యాసం ఎస్పెషల్లీ మనకి విమెన్ ఆఫీసర్స్ ఉంటారు కదా, మహిళా అధికారులు. అటు ఏషియన్ సమిట్లో ఉన్న మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో, ఏషియన్ సమిట్ కంట్రీస్కి సంబంధించిన మహిళా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన మహిళా అధికారులు కలిసి టేబుల్ టాప్ జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది ఢిల్లీలో. ఇది ఎందుకు అంటే డిజాస్టర్స్ లాంటివి ఏదైనా వస్తే ముందుగా ప్రిపేర్నెస్గా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాంటి యుద్ధ విన్యాసాన్ని రీసెంట్గానే మనకి కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకే కరెంట్ అఫైర్లో 2 అప్డేటెడ్ని మనం కవర్ చేసుకున్నాం. ఒకటి విమ్ బ్యాక్స్ యుద్ధ విన్యాసం 2023 ఎక్కడ జరిగింది? వియత్నాం యొక్క క్యాపిటల్ అయిన హనోయిలో. వియత్నాంకి ఇండియాకి మధ్యలో జరిగింది. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ ఎడిషన్ 2018లో. వియత్నాం ఏ కూటమిలో భాగంగా ఉంది? ఏ సమిట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది? ఏషియన్ సమిట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. మరి ఏషియన్ సమిట్ ఫోర్సెస్కి ఇండియాకి మధ్యలో ఏ ఎక్సర్సైజ్ రీసెంట్గా జరిగింది? టేబుల్ టాప్ జాయింట్ ఎక్సర్సైజ్. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. స్పెషాలిటీ విమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో విమెన్ ఆఫీసర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక యాడ్ ఆన్ కరెంట్ అఫైర్ మనం ఏం గుర్తుపెట్టుకున్నాం? 43rd ఏషియన్ సమిట్ లేదా ఈ సంవత్సరం ఏషియన్ సమిట్ ఇండోనేషియాలోని జకర్తాలో జరిగింది. స్టాటిక్ జీకే క్వశ్చన్ మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఏషియన్ సమిట్లో మెంబర్స్ ఎవరు అని ఉంది చూసారా, ఇది మీరు స్టాటిక్ జీకే కింద గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇవి అండ్ జనరల్గా మనం చెప్పుకునే విమ్ బ్యాక్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెంట్ డీటెయిల్స్. అయితే యుద్ధ విన్యాసాల మీద ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్
క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. స్టాటిక్ జీకే పరంగా కానివ్వండి, లేదా కరెంట్ అఫైర్స్ పరంగా కానివ్వండి, డిఫెన్స్ యొక్క పరంగా, బైలేటరల్ రిలేషన్స్, ఇలా ఏ టాపిక్ వైజ్ తీసుకున్నా సరే ఇలాంటి క్వశ్చన్ని ఒక దాన్ని మనం ఈ మధ్యన ఎగ్జామ్స్లో చూస్తున్నాం. ఈ కరెంట్ అఫైర్ని కవర్ చేసాం కదా, ఈ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకుని ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఒకసారి ఇక్కడ రివైజ్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వాయు పహార్ అనే ఒక యుద్ధ విన్యాసం జరిగిందనమాట. ఇది ఇండియన్ ఆర్మీ ఉంటుంది కదా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు కలిసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది మనకి లడాక్ దగ్గర వస్తుంది అనమాట. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఈ సైడ్ మనకి వాయు పహార్ అనే దాన్ని కండక్ట్ చేశారు. సో చైనాతో మనకి ఫ్రీక్వెంట్గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి సో దానికి సంబంధించిన ఎక్సర్సైజ్గా దీన్ని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఫ్రింజాక్స్ అండ్ ఫ్రెంచ్ ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసం అండ్ మొట్టమొదటిది అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు వరుణ అని విని ఉంటారు. వరుణ అనేది ఆల్రెడీ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసం. ఇండియన్ నేవీకి, ఫ్రెంచ్ నేవీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అండ్ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్కి మధ్యలో యుద్ధ విన్యాసాలు ఉన్నాయి కానీ ఆర్మీకి సంబంధించి కండక్ట్ చేయలేదు. సో 2023లో ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ అండ్ ఫ్రాన్స్ ఆర్మీ కలిసి ఒక జాయింట్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశాయి. దాని పేరు మనకి ఫ్రింజాక్స్గా చెప్తున్నారు. ఇది ఫస్ట్ టైం తిరువనంతపురంలో కండక్ట్ చేశారు. తిరువనంతపురం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కేరళగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ ఎడిషన్, 8th ఎడిషన్ అనమాట. దీన్ని యూఏఈలో కండక్ట్ చేశారు. ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పటి వరకు మనం 2 కంట్రీస్ కాంబినేషన్లో ఎక్సర్సైజ్ చూసాం కదా, ఇది వచ్చేటప్పటికి మనకి మల్టీనేషనల్ కంట్రీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈతో పాటుగా, ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా, యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, కువైట్, బహ్రెయిన్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మొరాకో, స్పెయిన్ ఇవన్నీ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాయి. డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ యూఏలో జరిగింది. మెయిన్గా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మన తేజస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది. అండ్ నెక్స్ట్ కోబ్రా వారియర్ ఎక్సర్సైజ్ అనేది యూకే కండక్ట్ చేసింది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. సేమ్ ఇది కూడా మల్టీనేషనల్. సింగపూర్, ఫిన్లాండ్ అండ్ దాంతోపాటుగా యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, స్వీడన్ లాంటి కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. డస్ట్ లిక్ ఎక్సర్సైజ్ ఇది ఇండియాకి, ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరిగింది. ఇది 4th ఎడిషన్ అనమాట. ఈ సంవత్సరం జరిగింది. ఉత్తరాఖండ్లోని పితోర్గర్ అనే ప్రాంతంలో దీన్ని కండక్ట్ చేశారు. సో ఒకటి డెజర్ట్ ఫ్లాగ్, కోబ్రా వారియర్, డస్ట్ లిక్, ఫ్రింజాక్స్, వాయు పహార్. ఇవి కాకుండా సో మనం ఆల్రెడీ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో నేను కొన్ని ఎక్సర్సైజ్ మీకు కవర్ చేశాను. లైక్ ఎలాగా వజ్ర ప్రహార్ కానీ, సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ కానీ. సో ఇవన్నీ ఒకసారి మీరు రివైజ్ చేసుకున్నారనుకోండి, దాని తర్వాత మళ్ళీ నీట్గా ఒక్కొక్క ఎక్సర్సైజ్, కొన్ని ఎక్సర్సైజెస్లో కొంచెం డెప్త్గానే అడుగుతారు. మనం అట్లా అనుకుని ప్రిపేర్ అయితేనే సో వరస్ట్గా వచ్చినా సరే, అంటే ఒక సిచ్యువేషన్ అనేది డిఫికల్ట్గా వచ్చినా ఎగ్జామ్ అనేది ఈజీగా రాయగలం. ఒకవేళ ఈజీగా ఇచ్చారనుకోండి, వెల్ అండ్ గుడ్. సో ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ అన్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ వీక్ మీకు ఎక్సర్సైజెస్ వచ్చేస్తాయి. యుద్ధ విన్యాసాలు, ఫ్రింజాక్స్ అన్నా, కోబ్రా వారియర్ అన్నా, డెజర్ట్ ఫ్లాగ్ అన్నా, సో ఇవి ఈజీగా మీకు అర్థమైపోతాయి. అర్థమైన తర్వాత ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇండియాలో ఎప్పుడెప్పుడు కండక్ట్ చేశారు, ఏదైనా మేజర్ బ్రేక్ అనేది అక్కడ కనిపిస్తుందా, సో అవి పాయింట్స్ అవుట్ చేసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్గా అయిపోతాయి ఎక్సర్సైజ్కి సంబంధించి కూడా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒక అప్డేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది, బట్ మనకి చాలా అవసరం. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ త్వరలోనే, రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కదా, సో వాళ్ళకి ఈ కరెంట్ అఫైర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, బుల్లెట్ ట్రైన్కి సంబంధించి ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అనేది సబర్మతి, ముంబైకి మధ్యలో స్టార్ట్ కాబోతుంది. సబర్మతి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ముంబై మనకి మహారాష్ట్రలో ఉంది. అంటే మహారాష్ట్రకి లిటరల్లీ గుజరాత్కి మధ్యలో మనకి ఒక బుల్లెట్ ట్రైన్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ ప్రాజెక్ట్ని ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పేపర్ కట్లో 2017లో స్టార్ట్ చేశారు ఆ టైంలో. అండ్ దీని డెడ్ లైన్ 2026, బట్ 2023కి ఆల్మోస్ట్ కొంతవరకు ఫినిషింగ్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు. 2026 కల్లా ఎట్ ఎనీ కాస్ట్ స్టార్ట్ చేసేయాలి అనేది మెయిన్ థింగ్ అనమాట. అయితే 2026 ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు మనకి ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది. సో ఈ ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది 2017లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అప్పట్లో జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన షింజో అబే అనే వ్యక్తి ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు అక్కడ. అయితే ఇప్పుడు మనకి జపాన్ ఏదైతే ఉందో దీని యొక్క సహకారంతోనే ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇండియా, మహారాష్ట్ర, గుజరాత్ మధ్యలో నిర్మిస్తుంది.
కొన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఎక్కడ అహ్మదాబాద్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి టెర్మినల్ ఒకదాన్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట, రైల్వే టెర్మినల్. సో దాంట్లో కొన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోతే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక వీడియోని పోస్ట్ చేశారనమాట. జనరల్గా ఇప్పుడు మీరు బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసారనుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక కర్ణాటకలో, సో వన్ ఆఫ్ ద టాప్ నోచ్ ఎయిర్పోర్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ అకామిడేషన్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, డిజైనింగ్ కానీ. అలా ఇండియాలో చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో మనకి టెర్మినల్స్లో అలాంటివే కనిపిస్తాయి. వాటికి కాంపిటేటివ్గా, సో ఎగ్జాక్ట్గా వాటిని తలపించేలాగా ఒక రైల్వే టెర్మినల్ని ఇండియన్ గవర్నమెంట్ డిజైన్ చేసింది. అలాగా చాలామంది దీనికి సంబంధించి కమెంట్ చేస్తూ ఉన్నారు ఆ వీడియో చూసిన తర్వాత. అది పాపులర్ అయింది. అయితే ఇదంతా జనరల్ డిస్కషన్, ఎగ్జామ్లో అడగరు. కానీ ఇదంతా దేని గురించి జరుగుతుంది? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని మాత్రం క్వశ్చన్స్ ఉంటే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోయినా. సో అలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. సాల్ట్ సత్యాగ్రహ అనేది కూడా ఈ కరెంట్ అఫైర్లో కనిపించింది. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఈ అహ్మదాబాద్లోని బుల్లెట్ ప్రాజెక్ట్కి సంబంధించి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కి సంబంధించిన టెర్మినల్లో సత్యాగ్రహకి, దండి మార్చ్ సాల్ట్ సత్యాగ్రహకి సంబంధించిన ఇమేజెస్ని అక్కడ డిజైన్ చేశారంట. సో ఇవి వన్ ఆఫ్ ద హైలైట్గా నిలిచాయి. గాంధీ గారు ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు 1930లో. 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో భాగంగానే శబర్మతి నదికి సంబంధించి, శబర్మతి ప్రాంతానికి సంబంధించి దండి సత్యాగ్రహం అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్పొచ్చు. మేబీ ఆ ఇంపాక్ట్ తోటి మనకి ఈ ఈవెంట్స్ని కూడా ఆ టెర్మినల్లో మనకి డిజైన్ చేసినట్టుగా అనుకోవచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడితో అయిపోయింది. అయితే దీనికి ఇంటర్లింకింగ్గా రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కొన్నిటిని చూద్దాం. జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి ఫ్యూమియో కిషిదా. అగైన్ ఐమ్ రిపీటింగ్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా. అండ్ నెక్స్ట్ జపాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టోక్యోగా ఉంది. G20 సమిట్ ఈ సంవత్సరం ఇండియాలో జరిగింది కదా. G7 సమిట్ 2023ది జపాన్లో జరిగింది. జపాన్లోని హిరోషిమా అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ హిరోషిమా ప్రాంతంలో మనకి G7 సమిట్ అనేది జరిగింది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఒక పాయింట్ ఏంటంటే, G7లో ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఇండియా G7లో మెంబర్ కాదు. సో ఈ G7 సమిట్ అనేది 2023 జపాన్లోని హిరోషిమాలో జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలోని హిరోషిమా, నాగసాకి జపాన్లోని ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. అండ్ USA అటామిక్ బాంబ్స్తో ఆ ప్లేసెస్ మీద విరుచుకుపడిందని కూడా చెప్తా ఉంటారు. అలాంటి ప్రాంతమైన, చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగింది, హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగిన హిరోషిమా ప్రాంతంలో ఈసారి G7 సమిట్ అనే దాన్ని కండక్ట్ చేశారనమాట. ఈ ఫ్యూమియో కిషిదా కూడా ఇండియాని విజిట్ చేశారు. మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకోవాలా, ఎవరైతే కెన్యాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారో విలియం సోమయ్ అని, ఆయన ఇండియాని విజిట్ చేశారు. భూటాన్కి సంబంధించిన కింగ్ వాంగ్చుక్ ఇండియాని విజిట్ చేశారు. అలాగే ఈసారి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా కూడా ఇండియాని విజిట్ చేశారు. అలా విజిట్ చేసినప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్ ప్రైమ్ మినిస్టర్కి శాండిల్వుడ్ బుద్ధ అనే దాన్ని, ఒక స్టాట్యూ, ఒక చిన్న విగ్రహాన్ని గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి హిస్టారికల్గా కూడా ఈ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇంటర్లింకింగ్ కరెంట్ అఫైర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. బుల్లెట్ ట్రైన్ జపాన్ యొక్క సహకారంతో చేస్తున్నాం. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా, ఆయనకి గిఫ్ట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చింది ఈ సంవత్సరం శాండిల్వుడ్ బుద్ధగా చెప్పొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇక్కడ స్టాటిక్ జీకే పాయింట్ కూడా ఒకసారి చూద్దాం. ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా అండ్ అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్గా మనం దేన్ని చెప్తాం? వందే భారత్ ట్రైన్ అనే దాన్ని చెప్తాం. ఈ వందే భారత్ ట్రైన్నే ట్రైన్ 18 అని కూడా పిలవచ్చు అనమాట. ట్రైన్ 18 అన్నా వందే భారత్ అన్నా ఒకటే. ఇప్పుడు ప్రజెంట్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియాగా ఉందన్నమాట. సో జనరల్గా మీరు వందే భారత్ ట్రైన్స్ని ఎప్పుడైనా చూసినప్పుడు నార్మల్ యాష్ కలర్లో దాని ఎక్స్టీరియర్గా ఏదైతే మనకి అవుట్లుక్ ఉందో అదంతా కూడా యాష్ కమ్ బ్లూ కలర్ మిక్స్లో కనిపిస్తూ ఉంటుంది చూడడానికి, లుకింగ్లో. అయితే ఇండియాలో ఏవైతే వందే భారత్ ఎక్స్ప్రెస్లు స్టార్ట్ అయినాయో, ఢిల్లీ టు కాట్రా అండ్ మనకి తిరుపతికి సంబంధించిన వందే భారత్ ట్రైన్ కావచ్చు, దాని తర్వాత ఢిల్లీ టు ద డెహ్రాడూన్ వందే భారత్ ట్రైన్స్, ఇవన్నీ అదే కలర్లో మనకి స్టార్ట్ అయ్యాయి. కానీ కేరళలో సెకండ్ వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేశారనమాట, కసార్గోడ్ టు తిరువనంతపురం. ఇది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది మీకు. ఈసారి నుంచి వందే భారత్ ట్రైన్స్ని ఆరెంజ్ కలర్, నెక్స్ట్ వచ్చేటప్పటికి అండ్ గ్రే కలర్ లాంటి వాటిల్లో లాంచ్ చేయాలి అనుకుంటున్నారు. అలా ఆరెంజ్ కలర్లో వందే భారత్
భారత్ ట్రైన్ని కేరళలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది ఇండియన్ రైల్వేస్. దీంట్లో చేంజెస్ ఏం లేవు, జస్ట్ కలర్లో అవుట్లుక్లో మాత్రమే చేంజెస్ ఉన్నాయి. సో రైల్వే ఎగ్జామ్ వాళ్ళకి ఇది కొంచెం డిఫరెంట్ ఏమంటారు అప్డేట్ కాబట్టి ఇది యూజ్ అవుతుందండి. అండ్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా వందే భారత్. ప్రజెంట్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పేసి లార్డ్ డల్హౌసీ గారిని పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ మినిస్టర్స్కి సంబంధించిన టాపిక్స్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని, అదే ఏమంటారు జోనర్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా కూడా దీన్ని చెప్పొచ్చు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం, ఛత్తీస్గఢ్కి న్యూ చీఫ్ మినిస్టర్, అలాగే మధ్యప్రదేశ్కి నూతనంగా ముఖ్యమంత్రి అని. అదేవిధంగా రాజస్థాన్కి కొత్త ముఖ్యమంత్రిగా, రాజస్థాన్ న్యూ చీఫ్ మినిస్టర్గా భజన్ లాల్ శర్మ గారు అపాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ చీఫ్ మినిస్టర్కి సంబంధించిన పొలిటికల్ పరంగా, కాన్స్టిట్యూషనల్ పరంగా కొంత నోట్స్ మన దగ్గర ఉంది. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. సో అదే నోట్స్లో మీరు జస్ట్ ఒక పాయింట్ నోట్ చేసుకోండి అంతే. భజన్ లాల్ శర్మ న్యూలీ ఎలెక్టెడ్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్కి సంబంధించి గవర్నర్గా ఎవరున్నారంటే కల్రాజ్ మిశ్రా గారే ప్రజెంట్ మనకి గవర్నర్ ఆఫ్ రాజస్థాన్గా ఉన్నారు. మధ్యప్రదేశ్కి మోహన్ యాదవ్ గారు, అండ్ అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి మనకి దియో సై గారు రావడం జరిగిందనమాట, విష్ణు దియో సై గారు. సో ఇవి కొత్తగా న్యూ చీఫ్ మినిస్టర్ ఎవరు వచ్చారో వాళ్ళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో రాజస్థాన్కి సంబంధించి కదా, రాజస్థాన్కి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్ చూడండి. రాజస్థాన్కి ఇది వరకు భజన్ లాల్ శర్మ గారి ప్లేస్లో అశోక్ గెహ్లాట్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారనమాట. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, నేషనల్ పార్క్స్ ఇన్ రాజస్థాన్లో జాతీయ పార్కులు. రణతంబోర్ జాతీయ పార్క్ నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్, డెజర్ట్ నేషనల్ పార్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ టైగర్ రిజర్వ్స్లో రణతంబోర్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి ఉంది, ముకుంద హిల్స్ అనేది ఒక టైగర్ రిజర్వ్ మనకు ఒకటి ఉంది, రామ్గర్ విషధారి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఇలాగ మనకి టోటల్గా 4 టైగర్ రిజర్వ్స్ కూడా రాజస్థాన్లో ఉన్నాయి. అండ్ రాజస్థాన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఆరావలి మౌంటైన్స్, ఆరావలి పర్వతాలు, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ఇండియా కింద కూడా ఈ రాజస్థాన్లోని ఈ మౌంటైన్స్ని చెప్పొచ్చు. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ శాండ్ డెజర్ట్, దాన్ని థార్ డెజర్ట్, థార్ ఎడారి అంటాం. సో విచ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ ఏరియా. రాజస్థాన్లో ఇంపార్టెంట్గా 3 సిటీస్ ఉన్నాయి. ఒకటి మనకి ఉదయ్పూర్ అని చెప్పేసి అంటాం, అండ్ ఇంకొకటి జైపూర్ అని చెప్పేసి అంటాం, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి జైసల్మీర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ వీటితో పాటుగా జోధ్పూర్ కూడా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సిటీస్ రాజస్థాన్లో. ఉదయ్పూర్ని వైట్ సిటీ, జైపూర్ని పింక్ సిటీ, అలాగే జోధ్పూర్ని బ్లూ సిటీగా పిలుస్తారు. జైసల్మీర్ వచ్చేటప్పటికి సన్ సిటీగా అని పిలుస్తారు, గోల్డెన్ సిటీ అని కూడా అంటారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. థార్ డెజర్ట్ అనేది మనకి జైసల్మీర్లోనే లొకేట్ అయ్యి ఉంది. అండ్ నెక్స్ట్ లూని, అర్వారి అనేవి చాలా ఇంపార్టెంట్ రివర్స్ రాజస్థాన్లో. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో అతి చిన్న నది, స్మాలెస్ట్ రివర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్గా చూసుకుంటే కనుక అర్వారి. ఈ లూని రివర్ని రాజస్థాన్లో సాగర్ మాత అని కూడా పిలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ రాజస్థాన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దట్ ఫోక్ డాన్స్ ఆల్సో. సో మనకి జానపద నృత్యాలకి కూడా రాజస్థాన్ ఫేమస్. లైక్ మనకి కల్ బెలియా అని చెప్పేసి ఒక డాన్స్ ఉంది, స్నేక్ డాన్స్ అని. అలాగే కత్ పుత్లియా అని చెప్పేసి పప్పెట్ షో అనమాట. మనం ఎలా అయితే తోలు బొమ్మలాట అంటాం, అలా కత్ పుత్లియా, కల్ బెలియా ఇవన్నీ కూడా రాజస్థాన్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇది రాజస్థాన్కి సంబంధించిన స్టాట్ ఇన్ఫర్మేషన్. రాజస్థాన్ చాలా సందర్భాల్లో కరెంట్ అఫైర్స్లో ఉంది. అశోక్ గెహ్లాట్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజస్థాన్లోని 131 గవర్నమెంట్ స్కూల్స్ని మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేశారు. సో జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో స్టేట్ని బట్టి ఆ మదర్ టంగ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్లో మనకి తెలుగు స్టేట్స్ అయితే తెలుగు మీడియంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మహారాష్ట్ర లాంటివి అయితే మరాఠీని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో రాజస్థాన్లో కూడా అంతే, వాళ్ళకి సంబంధించి రాజస్థానీ లాంగ్వేజ్ కానీ హిందీ కానీ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో. సో అందులో 131 గవర్నమెంట్ స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం ప్రయారిటీగా మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా చేంజ్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ ఫస్ట్ హెరిటేజ్ రివర్ ఫ్రంట్. మీరు ఎప్పుడైనా వారణాసి ఏరియాని చూసుకున్నట్టయితే, వారణాసి ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద అర్త్ అని చెప్పేసి పిలుస్తారనమాట. వారణాసిని కాశీ అని కూడా అనొచ్చు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంది చూసారా, ఎస్సీఓ సమిట్ 2023 కూడా ఇండియాలోనే జరిగింది. ఫస్ట్ టైం ఈ ఎస్సీఓలో ఉన్న మెంబర్స్
కల్చరల్ సిటీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి వారణాసి అనే దాన్ని వాటి యొక్క ఫస్ట్ కల్చరల్ సిటీ కింద రికగ్నైజ్ చేశారు. సో వారణాసిలో గంగా రివర్ని చూసినప్పుడు మీకు ఎదురుగా ఎలా అయితే రివర్ ఫ్రంట్ అనేది కనిపిస్తూ ఉంటుందో, ఘాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయో, సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫార్మెట్ని, అలాంటి డిజైనింగ్నే రాజస్థాన్లో తీసుకురావడం జరిగింది. బట్ ఇదేంటి అంటే స్పిరిచువల్గా కాకుండా టూరిజం పరంగా పాపులర్గా దీన్ని తీసుకొచ్చారు. అందుకని వరల్డ్స్ ఫస్ట్ హెరిటేజ్ రివర్ ఫ్రంట్గా కోటా ప్రదేశాన్ని మనకి డిక్లేర్ చేయడం జరిగింది. కోటాలోని చంబల్ రివర్ ఏదైతే ఉందో, చంబల్ నదికి ముందర దీన్ని స్టార్ట్ చేశారు. అలాగే రాజస్థాన్లో ఫస్ట్ ఆక్సిజన్ సిటీ పార్క్, ఇది కూడా కోటాలో స్టార్ట్ చేశారు. ఆక్సిజన్ సిటీ పార్క్ రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ అయింది? రాజస్థాన్లో. వరల్డ్స్ ఫస్ట్ హెరిటేజ్ రివర్ ఫ్రంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? అది కూడా రాజస్థాన్లోనే. ఏ రివర్ అంటే చంబల్ రివర్, కోటాలో అనమాట. సో ఇవి రాజస్థాన్కి సంబంధించిన అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్తో పాటు ఇది ఒకటి అండ్ స్టాటిక్ జీకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. రాజస్థాన్ న్యూ చీఫ్ మినిస్టర్ భజన్లాల్ శర్మ గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. అవార్డ్తో పాటుగా కొన్ని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే రివైజ్ చేద్దాం. వ్యాస సమ్మాన్ అవార్డు, 33వ వ్యాస సమ్మాన్ అవార్డుని హిందీ రచయిత అందుకోవడం జరిగింది. ఒకసారి అది ఇక్కడ చూద్దాం. సో కరెంట్ అఫైర్ చూడండి. నోటెడ్ హిందీ రైటర్ పుష్ప భారతి టు రిసీవ్ 33rd వ్యాస సమ్మాన్ అవార్డ్. సో ఇక్కడ మనకి పుష్ప భారతి అనే పర్సన్ 33వ వ్యాస సమ్మాన్ అవార్డుని అందుకున్నారు. ఈమె ఒక హిందీ రైటర్ అండ్ ఈమె 2016లో ఒక బుక్ రాశారు. యాదిన్ అనే బుక్ని రాశారనమాట. దానికి గాను ఈ అవార్డుని ఆమె అందుకోవడం జరిగింది. అసలు వ్యాస సమ్మాన్ అవార్డు అంటే, వ్యాస సమ్మాన్ అవార్డు అనే దాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు 1991లో స్టార్ట్ చేశారు. క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 4 lakhs. ఎవరైతే హిందీ లాంగ్వేజ్లో, అగైన్ ఐమ్ రిపీటింగ్, ఎవరైతే హిందీ భాషలో మనకి ఈ నావెల్స్ కానీ లేకపోతే బుక్స్ని కానీ రాస్తారో, సో వాళ్ళు రాసి ఆ బుక్ 10 years అయింది అనుకోండి, రాసి పబ్లిష్ చేసిన 10 years లోపు ఆ టైం పీరియడ్ని తీసుకొని ఆ పర్టిక్యులర్ పర్సన్కి ఒకవేళ సెలెక్ట్ అయితే ఇట్లా మనకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈమె 2016లో ఆ బుక్ని రాయడం జరిగిందనమాట. సో దాని తర్వాత పబ్లిష్ చేయడం కానీ, సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 8 years అవుతుంది కాబట్టి, లేదా 7+ years అవుతుంది. సో విత్ ఇన్ ద 10 years కాబట్టి 2016లో రాసిన ఆ బుక్కి ఈ హిందీ రచయితకి పుష్ప భారతీయుడి పేరు వ్యాస సమ్మాన్ అవార్డు వచ్చింది. ఎన్నో వ్యాస సమ్మానాన్ని అడుగుతారు, క్యాష్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి అడుగుతారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, వ్యాలిడిటీ గురించి అడుగుతూ ఉంటారు, ఆ బుక్ పేరు అడుగుతూ ఉంటారు. సో ఇవి మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే వ్యాస సమ్మాన్ అవార్డు 1991లో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు రామ్ విలాస్ శర్మ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో రామ్ విలాస్ శర్మకి ఫస్ట్ అవార్డుని ఇచ్చారనమాట వ్యాస సమ్మాన్. 2022లో వ్యాస సమ్మాన్ అవార్డుని జ్ఞాన చతుర్వేది అనే పర్సన్ అందుకున్నారు. పాగల్ ఖానా అనే నావెల్కి సంబంధించి, ఆయన రాసింది పాగల్ ఖానా అనే నావెల్, దానికి సంబంధించి అందుకున్నారు. ఇది వ్యాస సమ్మాన్ అవార్డుకి సంబంధించిన కరెంట్ అఫైర్ అండ్ ఇన్ఫర్మేషన్. కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి ఇక్కడ రివైజ్ చేయండి. సరస్వతి సమ్మాన్ అవార్డు అని చెప్పేసి ఉంది. 2023లో సరస్వతి సమ్మాన్ అవార్డుని శివశంకరి గారు అందుకోవడం జరిగింది. 15 lakhs క్యాష్ ప్రైజ్ అనమాట. ఇది 32వ సరస్వతి సమ్మాన్ అవార్డు. సో మనకి శివశంకరి గారు అందుకున్నారు 15 lakhs క్యాష్ ప్రైజ్తో. మనకి అఫీషియల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th schedule మెన్షన్ చేసి ఉంటాయి. సో ఏవైతే అధికారిక భాషలుగా మనకి రాజ్యాంగంలో ప్రతిఘటించబడ్డాయో, సో అలాంటి రాజ్యాంగ భాషల్లో, అలాంటి కాన్స్టిట్యూషనల్ అఫీషియల్ లాంగ్వేజెస్లో ఎవరైతే మనకి బుక్స్ రాశారో ఆ పర్టికులర్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకొని సరస్వతి సమ్మాన్ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జ్ఞానపీఠ్ అవార్డు. జ్ఞానపీఠ్ అవార్డుకి 11 lakhs క్యాష్ ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈసారి గోవాకి సంబంధించిన కోంకణి రచయిత అయిన దామోదర్ మౌజ్ గారికి ఈ అవార్డుని ఇచ్చారు. సో మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు అనే దాన్ని చెప్పొచ్చు, అలాగే వ్యాస సమ్మాన్ అనే అవార్డుని చెప్పొచ్చు. సో ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ అవార్డ్స్ ఇన్ ఇండియాగా చెప్తామన్నమాట, రచయితలకు ఇచ్చేవి. దాంట్లో వ్యాస సమ్మాన్ అవార్డు అనేది ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇక్కడ మీరు డ్రోన్ దీదీకి సంబంధించిన స్కీమ్, ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి చూసారా, స్వయం సహకారక బృందాలు. సో వాటిని ఏమంటారు, డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి అని చెప్పొచ్చు. విమెన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంపవర్మెంట్ తీసుకురావడానికి, చేయూతనివ్వడానికి ఈ ప్రాజెక్ట్ అనమాట. ఒకసారి చూడండి. సో నమో డ్రోన్ దీదీ స్కీమ్, డ్రోన్స్ ఫర్ విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా చెప్పొచ్చు అనమాట. సో నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేది ఎవరికి, స్వయం సహకారక బృందాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అనమాట. మోడర్నైజింగ్ అగ్రికల్చర్, సేఫ్టీ అగ్రికల్చర్, టెక్నాలజీని పెంచడం, నానో యూరియా లాంటివి ఉంటాయి చూసారా. సో జనరల్గా ఈ డ్రోన్స్ వాటిని, మిషనరీస్ని ఎక్కువగా యూజ్ చేసుకుని అధునాతన టెక్నాలజీ తోటి ఫార్మింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని విమెన్ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో సో వాళ్ళకి దూరం చేయాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్
గ్రూప్స్ని అటాచ్ చేసి దీన్ని తీసుకొచ్చారు. డ్రోన్ దీదీ స్కీమ్లో ఏం చేస్తారంటే 15,000 విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ డ్రోన్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఫార్మింగ్లో యూజ్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఇండియాలో మనకి కిసాన్ డ్రోన్ స్కీమ్ అని ఒక దాన్ని స్టార్ట్ చేశారు. అయితే అది కాకుండా విమెన్స్ కోసం అని చెప్పేసి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రంగంలో స్వయం సహకారిక బృందాలని అటాచ్ చేసుకుంటూ సో మనకి డ్రోన్ దీదీ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది ఎలా ఇస్తారు, ఇంప్లిమెంటేషన్స్ ఏముంటాయి అనేది చూడాలి. అనౌన్స్మెంట్ అయితే ఇలా చేశారు, ఎందుకంటే మనకు ఒక ఆర్టికల్ వచ్చిందంట, ఒక న్యూస్ పేపర్లోనో ఒక మ్యాగజైన్లోనో ఆర్టికల్ వచ్చింది. వై విమెన్ ఫార్మర్స్ ఆర్ విమెన్ అగ్రికల్చర్ పీపుల్ నీడ్ టెక్నాలజీ ఆర్ డ్రోన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో దానికి సంబంధించి బెస్ట్ ఆన్సర్గా కూడా దీన్ని చెప్తున్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, మనకి ఫస్ట్లో 1970లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కింగ్ అసోసియేషన్ అని విమెన్స్ అందరికీ కలిపి ఒక అసోసియేషన్ లాంటిది ఏర్పడింది 1970లో. అదే నెమ్మదిగా స్లోగా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద చేంజ్ అయింది. నాబార్డ్ ఉంది చూసారా మనకి, ఏదైతే ఈ నాబార్డ్ 1992లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక బ్యాంక్ లింకేజ్ స్కీమ్ అనే దాన్ని తీసుకొచ్చింది. 1993లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎవరైతే విమెన్స్ ఉంటారో వాళ్ళకి ఒక సేవింగ్ అకౌంట్ని ఇవ్వడానికి అని చెప్పేసి ఆర్బీఐ నాబార్డ్కి ఒక పర్మిట్ ఇచ్చింది. దాని తర్వాత నెమ్మదిగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోన్స్, బెనిఫిట్స్, స్కీమ్స్లో ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అలా ఎంటర్ అవ్వడం ఈరోజు డ్రోన్ దీదీ వరకు వచ్చాయన్నమాట. అది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, 1999లో 1999లో స్వర్ణ జయంతి గ్రామ్ సరోజ్గార్ యోజన అనే దాన్ని స్వయం సహకారిక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి చూసారా, వాటికి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి తీసుకొచ్చారనమాట. ఇది ఒక యాడ్ ఆన్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటలీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని ఇండియన్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో సో మనకి ఆయన అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ చూడండి మనకి, అండ్ వెటరన్ యాక్టర్ కబీర్ బేడి అవార్డెడ్ ఇటలీ సివిలియన్ హైయెస్ట్ హానర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే అవార్డుని అందుకున్నారు. మన ఇండియాకి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతరత్న ఎలాగో ఇటలీకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆర్డర్ ఆఫ్ మెరిట్ అలాగా. సో దాన్ని మనకి కబీర్ బేడి అనే ఒక యాక్టర్ అందుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఆల్రెడీ మనం ఫ్రెంచ్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ని అండ్ పాస్ట్ కరెంట్ అఫైర్స్, ఈ 2 days కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి చాలా కంట్రీలు తమ కంట్రీస్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ని ఇచ్చాయి. దాంట్లో రీసెంట్గా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోదగ్గది కంపానియన్ ఆఫ్ అవార్డ్ ఆఫ్ ఫిజీ కంట్రీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని ఈ సంవత్సరం మే ఆర్ మార్చ్ మంత్లోనో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగో అనేది పపు న్యూ గినియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఈ రెండింటినీ కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, పపు న్యూ గిని, అలాగే ఫిజీ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అందుకున్నారు ఈ సంవత్సరం. సో అలాంటి వేరే కంట్రీకి సంబంధించి ఇటలీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే దాన్ని ఈ సంవత్సరం అందుకున్న వ్యక్తి వెటరన్ యాక్టర్ అయిన మనకి కబీర్ బేడి గారుగా చెప్పొచ్చు. అది ఇక్కడ కరెంట్ అఫైర్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసామో దాన్ని రివ్యూ చేద్దాం. వింబ్యాక్స్ యుద్ధ విన్యాసం గురించి డిస్కస్ చేసాం. వియత్నాం ఇండియా ఎక్సర్సైజ్ గురించి వియత్నాంలోని హానోయిలో ఈ సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయనున్నారు. సో అలాగే దాంతో పాటుగా డిఫరెంట్ కంట్రీస్ యొక్క యుద్ధ విన్యాసాలు, ఇంపార్టెన్స్, ఏషియన్ సమిట్, ఇవన్నీ మనం ఈ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. దాంతో పాటుగా ఇక్కడ ఇంకొక కరెంట్ అఫైర్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, టేబుల్ టాప్ జాయింట్ ఎక్సర్సైజ్ అని చెప్పి. అది కూడా రీసెంట్ కరెంట్ అఫైరే, బట్ నేను ఇక్కడ యాడ్ చేసి మీకు చెప్పాను. ఏషియన్ ఫోర్సెస్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన విమెన్ ఆఫీసర్స్కి మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది ఢిల్లీలో జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్, బుల్లెట్ ట్రైన్ యొక్క ప్రాజెక్ట్ 2017లో స్టార్ట్ అయింది. అండ్ డెడ్ ఎండ్ వచ్చేటప్పటికి మనకి అంటే టార్గెట్ ఇయర్ వచ్చేటప్పటికి 2026. అయితే ఈ మధ్యలోనే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కొన్ని టెర్మినల్స్కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వీడియోస్ని ట్వీట్ చేశారు. దానివల్ల ఇది కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్గా భజన్ లాల్ శర్మ గారు అపాయింట్ అయ్యారు. అంతకు ముందర అశోక్ గెహ్లాట్ గారు రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసాం. రాజస్థాన్ స్టాటిక్ జీకే గురించి డిస్కస్ చేసాం. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా గారి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్కి సంబంధించిన ప్రొవిజన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం పాస్ట్ కరెంట్ అఫైర్లో ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇది మనకి ఈ కరెంట్ అఫైర్కి సపోర్ట్ని ఇస్తుంది, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్, పుష్ప భారతి.
వ్యాస సమ్మాన్ అవార్డు, అది కూడా 33వ వ్యాస సమ్మాన్ అవార్డు అనే దాన్ని పుష్పభారతి గారు ఇటీవల అందుకోవడం జరిగింది. 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డుని స్టార్ట్ చేసిందనమాట. ఈ అవార్డు ఎవరైతే అందుకుంటారో వాళ్ళకి 4 లాక్స్ క్యాష్ ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుందనమాట. యాదిన్ ఔర్ యాదిన్ అనే బుక్ ఏదైతే ఉంటుందో 2016లో పుష్పభారతి గారు రాశారు. సో దానికి సంబంధించి ఈ అవార్డు అనేది లభించింది ఆమెకి ఇప్పుడు. అండ్ మనకి సరస్వతి సమ్మాన్ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు వీటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ నమో డ్రోన్ దీదీ అనే స్కీమ్ గురించి జస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఏమని 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన విమెన్స్కి ఈ డ్రోన్ దీదీ పథకం కింద డ్రోన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ టెక్నాలజీస్ని ఎక్కువగా యూస్ చేసుకోవడానికి, విమెన్ ఎంపవర్మెంట్కి అండ్ ఫార్మింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్గా దీన్ని తీసుకొచ్చామన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ కబీర్ బేడి. కబీర్ బేడి ఒక వెటరన్ యాక్టర్ అనమాట. ముంబైలో రీసెంట్గా ఆయనకి ఈ ఇటలీకి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రీసెంట్గా కొన్ని కంట్రీస్ అంటే లైక్ ఫిజీ కావచ్చు, పపు న్యూ గిని అండ్ ఫ్రెంచ్ ఇచ్చిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి చూసారా, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవి కొన్ని కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.